వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లో వాటికి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది. పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని. మీరా పంచ ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే. నేను ఎప్పుడు ఇలా పంచి కట్టుకుని ఏదో ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు. కానీ జాగ్రత్త అంటే ఎప్పుడైనా అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది. కాలు జారటం ఏట భాష తడబడి పడతారేమోనని. పర్లేదు ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటాను అన్నాను. సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్, వెనక ఏదో కొంచెం లూజ్ అయినట్టుంది నాకు, ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను. నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతే నేను చెప్పి సర్దించుకుంటానని చెప్పేసి. సో అలవాటు లేకపోయినా సరే కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం, అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు. ఈ రోజున ఇక్కడికి వచ్చానంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము, నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యాధికులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయనకి మిత్రులు ఉన్నారు. ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది. అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి, మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ